హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి మరో కథే రాముల వారి యొక్క సోదరు గురించి. వాల్మీకి రాసిన వశిష్ఠ రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజు అయ్యాడు అనేది వివరించారు. ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యొక్క యుక్త వయస్సు, వివాహం, కూతురు గురించి ప్రస్తావించారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది. అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముని సోదరు గురించి కూడా ఇందులో ఉన్నాయి. దాని ఆధారంగా రామచంద్రుడి సోదరు గురించి కొన్ని రహస్యాలు మీతో పంచుకోబోతున్నాం. కోసల రాజు అయిన అజ మరణించిన సమయంలో కొడుకు దశరథుడికి కేవలం 8 నెలలు. అతనికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కోసల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఉత్తర కోసల రాజ్యానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె కౌసల్య. ఈమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆ రాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ రాజు దశరథుడు బంధువులు అవుతారని, ఒకే గోత్రానికి చెందిన వాళ్ళని తెలియదు. మరోవైపు లంక రాజ్యాధినేత అయిన రావణుడు కూడా కౌసల్యని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే అంతలోనే దశరథుడు కౌసల్యకు జన్మనిచ్చిన పుత్రుడి చేతిలో తన మరణం ఉంటుందని బ్రహ్మ ద్వారా రావణుడికి తెలుస్తుంది. తన మరణానికి కారణమవుతారని భావించిన రావణుడు వాళ్ళ పెళ్లికి ముందే కౌసల్యను చంపాలని భావించాడు. కానీ రావణుడి భార్య మండోదరి స్త్రీ హత్య మహాపాపమని అలా చంపొద్దని ప్రాధేయపడింది. అయితే దశరథుడిని కౌసల్యను విడదీయడం ద్వారా పెళ్లి జరగకుండా అడ్డుకోవచ్చని మండోదరి రావణుడికి సూచించింది. కౌసల్యను అపహరించడానికి కొంతమందిని పంపించాడు రావణుడు. ఆమెను ఒక పెట్టెలో బంధించి సరయూ నదిలో వదిలిపెట్టారు. ఒకరోజు దశరథుడు సరయూ నది దాటుతుండగా నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను చూసి నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించింది ఎవరినో కాదు, కౌసల్యని. అక్కడే కనిపించిన నారద మహర్షి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయమని, వెంటనే పెళ్లి చేసుకోమని చెప్పాడు. వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కౌసల్యకు ఆడపిల్ల జన్మనిచ్చింది. కానీ ఆ పాప కాలు సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలయ్యింది. ఆ పాపకు శాంత అని పేరు కూడా పెట్టారు. దగ్గర బంధువులు పెళ్లి చేసుకోవడం వల్లనే పుట్టిన బిడ్డ వికలాంగురాలయ్యిందని మహర్షుల వారు వివరించారు. అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తత ఇస్తే సాధారణ స్థితికి వస్తుందని కూడా సూచించారు. అంగదేశ రాజు అయిన రోమపాడికి ఆ పాపను దత్తత ఇచ్చారు. సరైన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా శాంతాకి వికలత్వం పోయింది. ఆ తర్వాత రోమపాడ శాంతాని ఋష్యశృంగ మహర్షితో వివాహం చేశారు. తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతుర్ని దత్తత ఇచ్చిన తర్వాత దశరథుడు సుమిత్ర, కైకేయిని వివాహం చేసుకున్నారు. ఎంతకాలానికి పిల్లలు కలగకపోవడంతో మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్రకామేష్టి యాగం తన కూతురి భర్త అయిన ఋష్యశృంగ మహర్షి దగ్గర ఉండి నిర్వహించారు. ఈ యాగం తర్వాత దశరథుడు 4 కొడుకులకు జన్మనిచ్చారు. ఇదేనండి శ్రీరాముడు సోదరి యొక్క కథ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.